ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సవాల్కు భయపడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ కవిత వాస్తవాలను మాట్లాడిందని ఆమె వ్యాఖ్యలను స్వాగతించారు మల్రెడ్డి రంగారెడ్డి. గ్రేటర్ పరిధిలోని కొందరు అధికారులు తమ విధులను నిర్వహించట్లేదని అసెంబ్లీలో ప్రస్తావించానని ఆయన అన్నారు. ఇక ఇదే అంశంపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. చెప్పండి, కవిత ఆరోపిస్తూ ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి మీద సిట్ విచారణ జరిపించాలి, డిజైన్లు కమిషన్ల కోసం హరీష్ రావు డిజైన్లు మార్చిండు, కేసీఆర్ ని తప్పుదోవ పట్టించాలని కవిత కామెంట్ చేస్తే కవిత చెప్పింది కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే కవితకు లోపల ఉన్న విషయాలన్నీ తెలుసు. తప్పు చేస్తుండ్రా, ఒప్పు చేస్తుండ్రా, అందుకే ఆమె ఇలా నిజం చెప్పినట్టున్నది. వాళ్ళు కూడా నిజం చెప్తారు అనుకోను, కానీ ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి ఆమె నిజానిజాలు బయట పెట్టడానికి కారణం ఏంటంటే ఆమెకు అందులో ఉన్నప్పుడు తెలుసు కాబట్టి ఎవడెవడెక్కడ దోసుకుండు, ఎవడెక్కడెక్కడ తిన్నాడు, ఏ ప్రాజెక్టుల మీద ఎంత కొట్టేసిండ్రు, ప్రజలను ఎక్కడ ముంచిండ్రు అనే సంగతి ఆమెకు బాగా తెలుసు. కాబట్టి ఆమె చెప్పడం మనం అందరం కూడా స్వాగతిస్తాం. తప్పకుండా ఆమె చెప్పింది నిజమే అయితే 100% వీళ్లకు శిక్ష పడాల్సింది. పాలమూరు రంగారెడ్డిపై వాస్తవాలు తెలియాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి వాస్తవాలు చెప్పాలంటుంది. కేసీఆర్ వస్తానని చెప్పేసి రాలేదు. ఎలా చూడొచ్చు? కేసీఆర్ ఆ రోజు చేసిన తప్పులు ఈ రోజు ఒప్పుకుంటాడు అని నేను అనుకోవడం లేదు. తప్పు చేసిండు కాబట్టి చెప్పాలంటే చెప్పలేడు, కాబట్టి తప్పించుకోవడానికి ఈ రోజు బైకాట్ చేసి ఉంటారు. రేపు బీఆర్ఎస్ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సేమ్ ఇదే పాలమూరు రంగారెడ్డి మీద హరీష్ రావు ఆధ్వర్యంలో ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రజెంటేషన్ లో పాల్గొనమంటే పాల్గొనట్లేదు, అక్కడ ఇస్తున్నారు. ఎలా చూస్తారు? బీఆర్ఎస్ లో సపోర్ట్లు కొడతారు, ఈడనేమో డప్పాలు కొడతారు. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఏం చెప్తారు, మీరు తప్పు చేసిరు అని అడుగుతాం మేము. ఆయన చెప్పలేడు, ఆడ పోయి చెప్పుకుంటాడు. చెప్పుకొనియండి, వాళ్ళ పార్టీ ఆఫీసులో ఏమన్నా చేసుకోవచ్చు. తాగి తందనాలు కూడా నడుస్తుంది వాళ్ళకు, ఈడ నడవదు కదా. అసెంబ్లీలో కొన్ని అంటే ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేశారు, అంటే ఈ అభివృద్ధిపై కావచ్చు, ఈ ఎటుపై అంటే ఎలా? నేను గ్రేటర్ హైదరాబాద్ మీద ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఎక్కడైతే లోపాలు జరిగినాయో ఆ అధికారులు అక్కడక్కడ లోపాలు చేశారు కాబట్టి ఆ లోపాలను సరిచేయమని చెప్పినాం. ఇది పరిస్థితి. మొత్తంగా ఏదైతే ఈ పాలమూరు రంగారెడ్డిపై కూడా ఇటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు తూటాలు బీలుతున్నాయి. అదేవిధంగా సభలో మాకు మైక్ ఇవ్వట్లేదంటూ కూడా హరీష్ రావు అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదైతే సభను బైకాట్ చేశారు. దీంతో పాటు కవిత ఏదైతే చెప్పిందో ఈ వాస్తవాలు పాలమూరు రంగారెడ్డిలో నిజంగానే అవినీతి జరిగింది, విజిలెన్స్ జరిపించాలి అంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్ సభకు వచ్చి వాస్తవాలు మాట్లాడతారని మాత్రం మేము అనుకోవట్లేదంటూ కూడా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్.